Let us turn to Psalm 115. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం చూసుకుందాం ప్రియులరా. విల్ రీడ్ ఫ్రమ్ వర్స్ 9, 9వ వచనం నుంచి చదువుకుందాం. O Israel, trust in the Lord. He is their help and their shield. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. O house of Aaron, trust in the Lord. He is their help and their shield. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. You who fear the Lord, trust in the Lord. He is their help and their shield. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. You see, dear friends, here the psalmist says, trust in the Lord. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవాను నమ్ముకొనుడి అంటూ ఉన్నాడు. సో దట్ మీన్స్, so don't trust yourself, don't trust anyone in this world, or don't trust what you have in this world. ఈ లోకంలో నిన్ను నమ్ముకోవద్దు, నీకున్నదాన్ని నమ్ముకోవద్దు, అలాగనే మరి ఈ లోకంలో ఉన్నవారిని నమ్ముకోవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులరా. ఓన్లీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని మాత్రమే, యేసయ్యని మాత్రమే నమ్మమంటూ ఉన్నాడు ప్రియులరా. సో ఎవ్రీథింగ్ ఫెయిల్స్, ఓన్లీ జీసస్ స్టేస్ ఫర్ ఎవర్. ఈ లోకంలో అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి, కానీ యేసు ప్రభు మాత్రం ఫెయిల్ కాడు. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభు ఎన్నడూ కూడా మరి ఫెయిల్ అవ్వడు, నిన్ను ఫెయిల్ కానివ్వడు ప్రియులరా. సో వీ మస్ట్ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభులో ఎల్లప్పుడూ మన నమ్మిక మరి పెట్టుకోవాలి ప్రియులారా. సో ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, మనం యేసు ప్రభుని నమ్ముకున్నట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే, హీ విల్ బీ అవర్ హెల్ప్. మనకు ఆయన సహాయకుడుగా ఉంటాడు, అండ్ హీ విల్ బీ అవర్ షీల్డ్. మనకి కేడెముగా ఉంటాడు ప్రియులారా. యు సీ, ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ హిమ్, ఆయనలో నీ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే, యేసయ్యలో నీ నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే, ష్యూర్లీ హీ విల్ హెల్ప్ యూ. హీ విల్ బీ యువర్ హెల్పర్. ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. అండ్ హీ విల్ బీ యువర్ షీల్డ్. నీకు కేడముగా ఉంటాడు. హీ విల్ కీప్ యూ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ హార్మ్, డేంజర్, అండ్ ఈవెన్ డెత్, యాక్సిడెంట్, డెవల్, సిక్నెస్, డిసీజ్. ఆయన నీకు వచ్చే ప్రతి విధమైన అపాయం నుంచి, తెగుల నుంచి, యాక్సిడెంట్స్ నుంచి, మరణముల నుంచి, మరి వైరస్ల నుంచి, దుష్టుల నుంచి, దొంగల నుంచి, ప్రతి ఒక్కదాని నుంచి కూడా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీకు మరి షీల్డ్ వలె, కేడెము వలె ఉంటాడని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులరా. సో వీ మస్ట్ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ జీసస్. యేసు ప్రభులోనే ఎల్లప్పుడూ మన నమ్మిక మనం పెట్టుకోవాలని బైబిల్ చెప్తూ ఉన్నది. ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ Psalm 115, కీర్తన 115, ఇఫ్ యూ రీడ్ వర్స్ 12, 12వ వచనం మనం చదివినట్లయితే, ద లార్డ్ హ్యాస్ రిమెంబర్డ్ us, he will bless us, he will bless the house of Israel, he will bless the house of Aaron. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. హల్లెలూయా. ఇఫ్ యూ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ జీసస్, నీ విశ్వాసాన్ని యేసు ప్రభులో, నీ నమ్మకాన్ని యేసు ప్రభులో నువ్వు పెట్టుకున్నట్లయితే, హీ విల్ నెవర్ ఫర్గెట్ యూ డియర్ ఫ్రెండ్. ఆయన ఎన్నడూ కూడా నిన్ను మర్చిపోడు ప్రియులారా. హల్లెలూయా. హీ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. ఎప్పుడు కూడా నిన్ను జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. యూ విల్ బీ ఆల్వేస్ బిఫోర్ హిమ్ డియర్ ఫ్రెండ్. నువ్వు ఎప్పుడు కూడా ఆయన కన్నుల ఎదుట ఉంటావు ప్రియులారా. సో యూ విల్ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ ఎవ్రీ నీడ్, ఎవ్రీ బ్యాటిల్, ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వచ్చే ప్రతి విషయమై, ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి సమస్య, ప్రతి రోగం విషయమై ఆయన అక్కర కలిగి ఉంటాడు. దాని నుంచి ఆయన నీకు విడుదల అనుగ్రహిస్తాడు ప్రియులారా. సో దట్స్ వాట్ హి సేస్ హియర్, ద లార్డ్ హ్యాస్ రిమెంబర్డ్ us. దేవుడు మనలను మర్చిపోలేదు. ఈ విల్ నాట్, ఆయన మనల్ని మర్చిపోలేడు ప్రియులారా. సో ఆయన మనల్ని దీవిస్తాడని ఇక్కడ దేవుడు సెలవిస్తూ 13వ వచనంలో 13th verse, he will bless those who fear the Lord.
both the small and the great, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. He will bless those who fear him. ఎవరైతే ఆయనకి మరి ఆయన యందు దేవుని యందు యేసు ప్రభు యందు భయమును భక్తిని కలిగి ఉంటారో, భయము భక్తి అంటే లైక్ హేటింగ్ ఈవిల్, గోయింగ్ అవే ఫ్రమ్ ఈవిల్. ఎవరైతే ఆ చెడును ద్వేషించి చెడుకు దూరంగా జీవిస్తారో వాళ్ళే దేవుని యందు భయము భక్తి గలవారు ప్రేలర. సో అలాంటి వారిని దేవుడు, వారి పెద్దవారైనా కావచ్చు, వెదర్ బోత్ స్మాల్ ఆర్ బిగ్, పిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే దేవుని భయము కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు వారిని దీవిస్తాడంటూ ఉన్నాడు ఇక్కడ. 14th verse, మే ద లార్డ్ గివ్ యూ ఇంక్రీజ్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. సో వెన్ వీ ట్రస్ట్ ఇన్ లార్డ్ జీసస్, వెన్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, యేసు ప్రభులో మనం విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, అలాగే యేసు ప్రభు దేవుని భయం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నిశ్చయముగా దేవుడు మనలను మన పిల్లలను మరి వృద్ధి పొందిస్తాడంట ప్రేలరా. సో ఇంక్రీజ్ కమ్స్ ఫ్రమ్ లార్డ్ జీసస్. వృద్ధి అనేది యేసు ప్రభు దగ్గర నుంచి మనకు వస్తుంది ప్రేలరా. బైబిల్ సేస్ ద ప్రమోషన్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ది ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ సౌత్ ఆర్ నార్త్. ఈ ప్రమోషన్ అనేది, వృద్ధి అనేది తూర్పు నుంచి పడమర నుంచి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి రాదంట, కానీ ద ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, ఇంక్రీజ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సో ఇక ప్రమోషన్ కానీ వృద్ధి కానీ వచ్చేది మన ప్రభు అయిన యేసు ప్రభు నుంచే ప్రేలరా. And 15th verse says, may you be blessed by the Lord who made heaven and earth. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. See dear friends, so if we keep our trust in Jesus, though we may go through some difficult situations, yet we should not fail to keep our trust in Jesus. మన కష్టాలు గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా మరి ప్రభువులో మన యొక్క నమ్మకము పెట్టుకునే విషయంలో మాత్రం మనం ఓడిపోకూడదు ప్రేలర్. సో ఇఫ్ వి కీప్ అవర్ ట్రస్ట్ ఇన్ జీసస్ అండ్ ఇఫ్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, సో డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ us డియర్ ఫ్రెండ్. నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 16th verse says, the heavens are the Lord's heavens, the heavens are the Lord's heavens, but the earth is given to the children of man. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ద హెవెన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్. సో ఆకాశములు మరి దేవుని వశము, కానీ ద ఎర్త్ హస్ గివెన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్. సో భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. సో దోస్ హూ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ జీసస్, దోస్ హూ ఫియర్ గాడ్, దేవునిలో విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నిశ్చయముగా హీ విల్ గివ్ ద ఎర్త్ డియర్ ఫ్రెండ్. వారికి భూమిని స్వాస్థ్యముగా యేసు ప్రభు అనుగ్రహిస్తాడు ప్రేలర్. అండ్ 17th, with the dead do not praise the Lord, nor do any who go down into silence. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. See dear friend, if you are not worshiping God, praising God and giving thanks to God, దేవుని స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు దేవునికి నువ్వు చెప్పడం లేదంటే యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్ పర్సన్. ఆత్మీయంగా చచ్చిన వ్యక్తి అనమాట. డెడ్ పీపుల్ కాంట్ ప్రైజ్ గాడ్, డెడ్ పీపుల్ కాంట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్, డెడ్ పీపుల్ కాంట్ వర్షిప్ గాడ్. మృతులైన వారు దేవుని ఆరాధించలేరు, దేవుని కృతజ్ఞత చెప్పలేరు, దేవునికి మరి మహిమ చెల్లించలేరు. ఓన్లీ పీపుల్ హు ఆర్ అలైవ్ are able to worship God, able to praise God. సజీవముగా ఉన్నవాళ్లే, ఆత్మీయంగా సజీవముగా ఉన్నవాళ్లే మరి దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు ప్రేలర్, దేవుని మహిమపరుస్తారు ప్రేలర్. 18th verse says, but we will bless the Lord from this time forth and forever. Praise the Lord. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. సో డియర్ ఫ్రెండ్, వాట్ ఎవర్ we see around us today, the many Christians are becoming spiritually dying. అనేక మంది క్రైస్తవులు ఆత్మీయంగా చచ్చిపోతూ ఉన్నారు ప్రియులారా. They don't have the passion to pray, they don't have the desire to pray,
They don't have the desire to read the word. They don't have the desire to attend the prayer meetings. అనేక మంది క్రైస్తవులకి దేవుని వాక్యం చదవాలని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని, ఇలాంటి ప్రార్థనలలో కలుసుకోవాలనే ఆసక్తి, ఆశ అనేది చచ్చిపోతూ ఉన్నది ప్రియులారా. సో దే ఆర్ ఆల్వేస్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ, రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, వాట్ టు ఈట్, వాట్ టు వేర్, వేర్ టు గో, వేర్ టు బై. These things are always occupying them. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సంపాదించుకోవాలి, ఎంత సంపాదించాలి అనే ఈ లోక సంబంధమైన చింతలతో మనుషులు నిండిపోతూ ఉండడం వల్ల the word is not able to grow in them, not able to walk in them. దేవుని వాక్యం వాళ్ళలో ఎదగట్లేదు, వాళ్ళలో ఫలించడం లేదు ప్రియులరా. The cares of the world are destroying their lives. ఈ లోక సంబంధమైన చింతలు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసేస్తూ ఉన్నాయి. సో how much ever they earn, how much ever they eat, how much ever they buy, but they are not seeing any contentment. ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎంత కొనుక్కున్నా కూడా తృప్తి అనేది మనుషులకు కలగడం లేదు ప్రియులారా. సో వీఆర్ ఇన్ సచ్ ఏ డిసీట్ఫుల్ వరల్డ్. మనం ఎలాంటి మాయా లోకములో ఉన్నాం ప్రియులరా. సో బీ అలర్ట్, మనం ఎంతో మెలకువగా ఉండాలి ప్రియులరా. సో వీ షుడ్ బి ఆల్వేస్ అలైవ్ స్పిరిచువల్లీ. మనం ఆత్మీయంగా ఎల్లప్పుడూ మనం సజీవంగా ఉండాలి. వీ షుడ్ బి ఆల్వేస్ ఆన్ ఫైర్. మనం ఎల్లప్పుడూ అగ్నితో నిండి ఉండాలి ప్రియులరా. వీ షుడ్ నాట్ అలౌ ద కోల్డ్నెస్ ఇన్ దిస్ వరల్డ్, a deadness in this world, a vanity in this world, a sin in this world to enter into us. ఈ లోకంలో ఉన్న పాపము, చచ్చిన స్థితి, చల్లబడిపోయిన స్థితి, ఎండిపోయిన స్థితి మనలోకి మనం అనుమతించకూడదు. ఇఫ్ వి అలౌ, దే విల్ కిల్ us. మనం అనుమతించినట్లయితే అవి మనల్ని ఆత్మీయంగా చంపేస్తాయి. దే విల్ మేక్ us యూజ్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అవి దేవుని దృష్టిలో మనల్ని ఎందుకు పనికిరాని వారిగా, నిష్ప్రయోజకులుగా మార్చివేస్తాయి ప్రియులరా. దట్స్ వై వీ నీడ్ టు పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, నాట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేనిలో మనం నమ్మిక పెట్టకూడదు. పెట్టితే మనం నిజముగా ఎంతో అవమానాన్ని, దుఃఖాన్ని, కన్నీటిని, వేదనని చూస్తాం ప్రియులరా. బట్ ఇఫ్ యూ పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ హెల్ప్ us, ద లార్డ్ విల్ బి a shield to us. దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన మన కేడెముగా ఉంటాడు ప్రియులరా. అండ్ హీ విల్ గివ్ us ఇంక్రీజ్. ఆయన మనకు వృద్ధిని అనుగ్రహిస్తాడు. హీ విల్ బ్లెస్ us, హీ విల్ బ్లెస్ అవర్ చిల్డ్రన్. మనల్ని దీవిస్తాడు, మన పిల్లలను దీవిస్తాడు. హీ విల్ బ్లెస్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.